ఓం నమో నారాయణాయ. ఈ పోలీసోళ్ళు వారెంట్ ఇచ్చి లెటర్ ఇచ్చి అతన్ని అరెస్ట్ చేయాలి. వారెంట్ లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ప్రతి కోర్టులో జడ్జి గారు చెప్పే మాట అది. ఈ పోలీసులు ఎక్కడైనా వింటున్నారా? ఏదో పల్లెటూరు సైడ్ ఉండే పోలీసులు కూడా వినటాలి. రాజ్యాంగాన్ని వీళ్ళే తుంగలో తొక్కుతున్నారు ఈ పోలీసులు. నాకు తెలిసి ఈ సమాజంలో నేను చూస్తున్న దాన్ని బట్టి చూస్తున్నా, కోర్టులు చెప్పే తీర్పులకి గౌరవం అసలు పోలీసులే ఇవ్వట్లేదు నాకు తెలిసినంతవరకు. ఇస్తే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారా ఈ పోలీసులు? అంటే జడ్జి గారు చెప్పే తీర్పులకే గౌరవం లేదు అని దాని అర్థం నాకు అర్థమవుతుంది. అక్కడ జడ్జి గారు చెప్పే తీర్పులకి విలువ ఉంటే అది సుప్రీంకోర్టు జరిపిన జడ్జి గారులు అయినా సరే, లోకల్ జడ్జిలు అయినా సరే, ఏ జడ్జి చెప్పినా తీర్పు ఒకటే కదా. అందరూ ఆ కాన్స్టిట్యూషన్నే కదా ఫాలో అవుతాము. మరి ఈ పోలీసులు ఎందుకు ఫాలో అవ్వరు? అంటే ఇక్కడ జడ్జి గారు చెప్పే మాటలకి బయట విలువ లేదు. కోర్టులో చెప్తుంటారు, తలకాయ ఉంచుకొని వింటుంటారు ఈ పోలీసు వాళ్ళు, అంతవరకే. బయట వచ్చినాక సదా మామూలే. వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తూనే ఉంటారు, కోర్టులో జడ్జి గారు చెప్తానే ఉంటారు. అంటే దీని అర్థం ఏంటంటే కోర్టులో జడ్జి గారు చెప్పే మాటలకి గౌరవం లేదు. ఎవరి దగ్గర? ఈ పోలీసుల దగ్గర. బయట పబ్లిక్లో ఉన్నది. కోర్టులో చెప్పే తీర్పులు మాకు గౌరవం, రెస్పెక్ట్ ఉంది కాబట్టే కామన్ పీపుల్స్ అంతా కూడా ఆ రాజ్యాంగాన్ని అనుసరించి బతుకుతున్నాం, మాట్లాడుతున్నాం. కాన్స్టిట్యూషన్ ప్రకారం మాట్లాడుతున్నాం, బతుకుతున్నాం. అదే ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. రాజ్యాంగం అనుసరించి మాట్లాడాలా, రాజ్యాంగాన్ని పరిగణలో ఉంచుకొని మాట్లాడాలా. ఎంతవరకు లిమిట్లో మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి. ఎలా బతకాలా అనేది కాన్స్టిట్యూషన్ చెప్పినట్టు బతుకుతున్నాం. కానీ బయట కామన్ పీపుల్స్ రాజ్యాంగాన్ని అనుసరించి బతుకుతున్నారు, మాట్లాడుతున్నారు. కానీ ఈ పోలీసు వాళ్ళు రాజ్యాంగాన్ని అనుసరించి బతకట్లే, జడ్జి గారు చెప్పే తీర్పులకి మాటలకి విలువ ఇవ్వట్లేదని ఎందుకో నా మనసుకు అనిపిస్తుంది చెప్తున్నా. అట్లా గౌరవం ఇచ్చే వాళ్ళు అయితే ఇలాంటి పనికి మాలిన పనులు అయితే చేయరు కదా ఈ పోలీసు వాళ్ళు. అరెస్టులు, ఆ పనికి మాలిన అరెస్టులు అన్నీ చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు ప్రలోభాలకి గురవుతున్నారో లేకపోతే అవన్నీ పక్కన పెడితే వీళ్ళు అసలు రాజకీయ నాయకులకి ఒత్తాసు ఉండకూడదు. కాన్స్టిట్యూషన్ ప్రకారం వీళ్ళు నడుచుకోవాలా. దాన్ని తొంగలో కలిపేస్తున్నారు, తొంగలో పెట్టేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు. వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు నడుచుకుంటున్నారు. ఏం చేయలేము, అంతే. కామన్ పీపుల్ బతకలేకపోతున్నారు ఈ పోలీసు వాళ్ళ దెబ్బ. వీళ్ళు రాజ్యాంగం ప్రకారం అరెస్టులు చేయట్లా. వీళ్ళకి నచ్చినట్టు కక్షి సాధింపుల చర్యలతో వీళ్ళు అరెస్టులు చేసుకుంటున్నారు. అవసరమైతే కుక్కను కొట్టడు కొడుతున్నారు, చంపేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో మర్డర్లు కూడా చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య ఎన్నికాలంలో చూడలేదు. ఈ మధ్య సాయి కృష్ణ ఒకడు ఇట్లా చెప్పుకుంటే